గారు భారత్తో పెట్టుకోవడం వల్లే అందులోనూ చాలా దృఢమైన సమర్థవంతమైన నేత మోదీ ప్రధానిగా ఉన్న మన దేశంతో పెట్టుకోవడం వల్లే పాకిస్తాన్లో ఇటువంటి అంతర్గత పరిస్థితులు వస్తూ ఉన్నట్టుగా పాక్ అస్తిత్వమే ప్రమాదంలో పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ప్రస్తుత పాక్లో జరుగుతోన్న ఈ సివిల్ వార్ వెనుక భారత్ పాత్ర ఏమైనా ఉందా? ఎస్ అండి. ఇప్పుడు అసలు పాకిస్తాన్లో చూస్తే అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. కేవలం తాలిబాన్ 1,72,000 మంది మామూలు ఆర్మీ జవాన్లా ఉండే తాలిబాన్తో 6.5 లక్షల పాకిస్తాన్ సైన్యం ఓడించలేక ఈరోజు సీజ్ఫైర్ కోరుకుంది. అంటే పాకిస్తాన్ ఏంటి, ఒక ఆఫ్ఘన్లే ఓడిపోతే దాన్ని ఓడించలేకపోతే రేపు భారత్తో యుద్ధం ఎలా చేస్తుంది? ఏదో నేను యుద్ధం చేస్తా, రేపే అటాక్, మా అణ్వస్త్రాలు రెడీగా ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్, మోడర్న్ ఎయిర్ ఫోర్సు, టాప్ మోస్ట్ నేవీ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి? సో ఎందుకు ఈ పరిస్థితి పాకిస్తాన్కు వచ్చిందంటే, నిజంగా మీరు అడిగినట్టు ఏంటంటే, ఒక అద్భుతమైన నాయకత్వం భారతదేశంలో గత 11 సంవత్సరాలుగా అద్భుతమైన నాయకత్వం పటిమను ప్రదర్శిస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోతూ మోడర్న్ ఆర్మీని తయారు చేస్తూ, తర్వాత శత్రువుల గుండెల్లో దడదడను కలిగిస్తూ చైనానే లెక్క చేయలేదు, ట్రంప్నే లెక్క చేయడంలే, ఇక పాకిస్తాన్ ఎక్కడ లెక్క చేస్తారు మోడీ గారు? సో ఈ మోడీ యొక్క దౌత్య విధానం ఒకటి, తర్వాత అద్భుతమైన యుద్ధ తంత్రం వల్ల ఈరోజు పాకిస్తాన్ ఆ పరిస్థితిని ఎదుర్కొందని మనం చెప్పొచ్చు. ఈరోజు ఎలా ఉందంటే, అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన పనే మా మోడీ గారికి సలహాలు ఇవ్వడం. ఆయన ఒక పెద్ద యుద్ధ నిపుణుడు, ఐపీఎస్ ఆఫీసర్. మనందరికీ ఇంకా అజిత్ దోవల్ గారికి నేను ఏం చెప్పనవసరం. అజిత్ దోవల్ గారి కోసం మీకు జేమ్స్ బాండ్ అనమాట. ఎయిర్ స్ట్రైక్ ఊరి తర్వాత పుల్వామా, ఈ పహల్గామ్ ఎయిర్ స్ట్రైక్ జరిగినాయంటే ఆయన ఆధ్వర్యంలోనే. చైనా అక్కడ గాల్వాన్ వ్యాలీ దగ్గర, దోక్లాం వ్యాలీ దగ్గర చైనా తోక జాడిస్తే కత్తిరించింది కూడా అజిత్ దోవల్ గారే చైనా వెళ్తారు, పాకిస్తాన్ చర్చిలకు వెళ్తారు, మనకు తెలుసు. ఇప్పుడు ఈ అజిత్ దోవల్ గారు మోడీ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? పాకిస్తాన్ అంతర్గత యుద్ధంతో పాకిస్తాన్ గల్లంత అవుతుందంటే మనం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బలూచిస్తాన్ ఏంటంటే, అజిత్ దోవల్ గారు ఒకటి చెప్పారు, ముంబై లాంటి దాడులకు ఏమైనా పాల్పడితే మీరు బలూచిస్తాన్ వదులుకోవాల్సి వద్దని అజిత్ దోవల్ గారు చాలా ప్రసంగాల్లో చెప్పడం జరిగిందనమాట, ఒకసారి ముంబైలో ప్రసంగిస్తూ. సో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఎప్పుడు? ఆపరేషన్ సింధూర్ జరిగే సమయంలో. అంటే దాన్ని ఇంకా స్వతంత్రం ప్రకటించుకుంది, అది తిరుగుబాటు చేస్తుంది. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు చేస్తుంది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఒకసారి హైజాక్ చేశారు, రెండోసారి మొన్న అటాక్ జరిగింది. వందలాది మంది ఆర్మీ చనిపోతున్నారు, పాక్ ఆర్మీ. అక్కడ తట్టుకోలేని పరిస్థితి. 44% భూభాగం పాకిస్తాన్లో, ఎన్నో వనరులు. సో బలూచిస్తాన్ ఇండియా కార్డు అంటే, ఇండియా అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది కాబట్టి బహిరంగంగా మనం సపోర్ట్ చేయం, కానీ టాసిట్లీ ఇట్ ఈజ్ సపోర్టింగ్ ది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. బలూచిస్తాన్ ఇండిపెండెన్స్కి మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇక్కడ మన అంతర్గత. అందుకని పాకిస్తాను మన ఇండియా మీద ఈ తోక జాడించడం వల్ల ఇండియా కూడా యాక్టివేట్ అయ్యింది చెప్పవచ్చు, మోడీ ప్రభుత్వం యాక్టివేట్ అయింది. సో బలూచిస్తాన్ అనేది అది మనం సపోర్ట్ చేస్తున్నాం, ఇండైరెక్ట్గానే తెలుస్తుంది, ప్రత్యక్షంగా మన ఇండియా సపోర్ట్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా. తర్వాత రెండోది, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి ఇండియాలో 5 రోజుల పర్యటన అంటే, ఆఫ్ఘనిస్తాన్ ఇదే సమయంలో పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘాన్ని అటాక్ చేయడం, ఆఫ్ఘాన్ తాలిబాన్ను పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పలు పెట్టడం, అది సీజ్ ఫైర్ అని ప్రాధేయపడడం. 48 గంటల సీజ్ ఫైర్ అయినా ఆగేలే లేదు. పాకిస్తాన్ ఆర్మీ ట్యాంకులు ఊరేగిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. పాకిస్తాన్ సైనికుల డ్రెస్సులను అయితే పైకి వేలాడగట్టి మరీ ఊపిస్తున్నారు. చెప్పాలంటే 1971 యుద్ధం లాంటి పరిస్థితులు ఈరోజు ఆఫ్ఘాన్ తాలిబాన్ వాళ్ళు తెచ్చింది. అక్కడ జోరాన్ 2600 కిలోమీటర్ల పొడవులో పాకిస్తాన్ ఆర్మీ నిలబడలేకపోతుంది తాలిబాన్తో అని తెలుస్తుంది. అందుకే సీజ్ ఫైర్ ప్రాధేయపడుతుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం ఆఫ్ఘనిస్తాన్కి భారత్ సపోర్ట్ చేస్తుందంటే తప్పకుండా సపోర్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియన్ బ్రహ్మోస్ మిసైల్ పంపించిన ఇక్కడ ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ జైస్వాల్ రణ్ధీర్ మాట్లాడుతూ ఏమన్నారు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, భౌగోళిక సమగ్రతను, అదేవిధంగా దాని ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యాన్ని, దాని సావరణిటీని, సార్వభౌమత్వాన్ని భారతదేశం గౌరవిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇది పాకిస్తాన్కి ఏమనుకున్నా మాకు పర్వాలేదు, దానికి అలవాటు, అది మేము గౌరవిస్తాం. అంటే ఆఫ్ఘనిస్తాన్కి మా పూర్తి సపోర్ట్ ఉంటుంది అని ఇండియన్ బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో తాలిబాన్ తగ్గకుండా పాకిస్తాన్ అటాక్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తాలిబాన్లో అసలు దారుణమైన పరిస్థితిలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఎవరు ధైర్యం చూసుకుని వాళ్ళు పాకిస్తాన్ అటాక్ చేస్తున్నారు.
పాకిస్తాన్ యొక్క శత్రు దేశమని ఇండియా ధైర్యం చూసుకుని అనేది మనం పూర్తిగా చెప్పొచ్చు. ఆ విదేశాంగ శాఖ మంత్రి కూడా ముత్తాకి ఇండియాలోనే ఉండడం కూడా అది యాదృచ్ఛికం కాదు, ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ యాక్సిడెంటల్ కోయిన్సిడెన్స్ కాదండి. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ది ఇండియన్ స్ట్రాటజీ. అది వార్ఫేర్ అనమాట, అజిత్ దోవల్ గారి వార్ఫేర్. ఇందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు భారత ఆయుధాలను కూడా తెచ్చుకోగలదు, డైరెక్ట్గా వెళ్ళవండి. ఇప్పుడు అటు ఇరాన్ బార్డర్ నుంచి రష్యా, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, తుర్క్మెనిస్తాను, ఉజ్బెకిస్తాన్ దానికి ఉన్న దాని ద్వారా భారత ఆయుధాలు కూడా వెళ్తాయి. లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ అధునాతనమైన ఫిరంగి దళాన్ని వాటిని ఎలా కొడతారు వాళ్ళు? భారత ఆయుధాలు కూడా అక్కడ చేరతాయి, అంత ఈజీ కాదండి. బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ట్రంప్ అడుగుతున్నాడు, బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ ఇండియాకి ఇస్తుంది. తర్వాత అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో పాకిస్తాన్ కంటే ఎక్కువ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి, అక్కడ గోల్డ్ మైన్లు ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి. అవన్నీ భారత మైనింగ్ కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేసింది. ఇండియన్ మైనింగ్ కంపెనీలు జిందాల్ అని, అదానీ కంపెనీలు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. అంటే ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక భద్రతకి మేము వాళ్ళ స్వతంత్రాన్ని అన్నింటినీ మేము గౌరవిస్తాం. బట్ పాకిస్తాన్ ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ది ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపు చూస్తుంది, ఒక యుద్ధ వ్యూహం. సో ఇండియా ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేసింది. కాబట్టి భారతదేశంతో శత్రుత్వం పెట్టుకోవడం వల్లే ఎక్స్టర్నల్లీ తర్వాత ఇంటర్నల్గా పాకిస్తాన్ అంతర్యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇందులో తిరుగులేదు. ట్రంప్ గారు తర్వాత మన ట్రంప్ వ్యవహారంలో అన్ని వ్యవహారాల్లో మోడీ చెప్తూనే ఉన్నారు, పాకిస్తాన్ దాని మ్యాప్ నుండి, వరల్డ్ మ్యాప్ నుంచి అంత అయిపోతుంది అని. దానికి అనుకూలంగానే అజిత్ దోవల్ గారి ప్లాన్ ఉంది. ముత్తాకి ఈరోజు అజిత్ దోవల్ మీట్ అవుతున్నారు, మనం చూసాం చాలాసార్లు. సో విదేశాంగ మంత్రి ఆఫ్ఘనిస్తాన్తో, తర్వాత బిఎల్ఏ ఫ్రంట్, తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, పాకిస్తాన్ ఈజ్ అక్యూజింగ్ ఇండియా ఆఫ్ ఏమని చెప్తుందండి, ఈ టిఎల్పి అనేది తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనేది భారత్ ప్రమోట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనం టెర్రరిజాన్ని వాళ్ళు పంపిస్తూ ఉంటే మనం టెర్రరిస్టులను పంపించకపోయినా అక్కడ టెర్రరిస్టుల అంతర్గత పరిస్థితులు మనం ఆసరా చేసుకుంటున్నాం. అదే దౌత్యనీతి, స్పైయింగ్ ఉపయోగిస్తున్నాం. సో ఇది తప్పులేదు. కాబట్టి ఇండియాతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల ఈరోజు పాకిస్తాన్ అంతర్యుద్ధ పరిస్థితి, పాకిస్తాన్ దౌత్యపరంగా కూడా ప్రపంచంలో ఏకాక అవుతుంది. ఈరోజు ట్రంప్ వెనకాల ఉన్న పాకిస్తాన్ రక్షించే శక్తి భూమి మీద లేదు. ఇండియా కోప్పడితే ట్రంప్, ఇటు మోడీ గారు, అదేవిధంగా అజిత్ దోవల్ గారు కోప్పడితే పాకిస్తాన్ తట్టుకోవడం అసంభవం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కేవలం ముంబై అంత జీడిపి ఉంది, అది తమిళనాడు కంటే తక్కువ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్. 25 నుంచి 30 కోట్ల మంది జనాభా ఉండి 7,96,000 చదరపు కిలోమీటర్లు ఉండి అధునాతన ఆర్మీ, అణ్వస్త్రాలు ఉన్న దానిని రక్షించడం అసంభవం. అంటే ఏంటంటే ఇప్పుడు అజిత్ దోవల్ గారి ప్లాన్ ఎలా ఉంటుందంటే, భారత్ అనవసరంగా పిచ్చోడి చేతిలో రాయన్న పాకిస్తాన్తో ఈసారి యుద్ధం చెయ్యదు. అందరూ అనుకుంటారు యుద్ధం వస్తుందని. యుద్ధం రాదు. ఎందుకంటే రీసెంట్గా కొన్ని వారాల క్రితం ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చెయ్యదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పటికీ ఇండియాని అటాక్ చేయలేదు. ఎందుకంటే అటు తాలిబాన్ తట్టుకుని భారత్ మీదకి రావాలి. మధ్యలో మనం ఒకళ్ళు దించేసాం, బిఎల్ఏ ఫోర్స్ని అక్కడ దించేసాం, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థను అక్కడ దించేసాం. వాళ్ళందరినీ తట్టుకుని కాదని ఇండియా మీదకి రావాలి. వాటిని తట్టుకుని అసలు పాకిస్తాన్ అస్తిత్వమే ఉండదండి. పాకిస్తాన్ మ్యాప్లో ఇంకా ఉండడం అసంభవం. 4-5 ముక్కలది అయిపోద్ది, పీఓకి వచ్చి ఇండియాలో కలుతుంది. ఇది ఇండియా ఇంకెప్పుడు యుద్ధం చేయదు, పాకిస్తాన్తో చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ వచ్చి కూడా ఇండియాని కెలకలేదు, ఎందుకంటే అక్కడ తాలిబాన్ ఉంది. దాంతో ఫైటింగ్లోనే ఇంకా అది నల్లములకలు అయిపోయింది. చూసారా, కొన్ని వారాల నుంచి చూస్తే ఇండియా యొక్క వ్యూహం ఎలా ఉంది. అందువల్ల భారత్తో శత్రుత్వం, పగగలిగినవాడు పగతోనే పోతారంటారు. తిక్కన చెప్తాడు ఆంధ్ర మహాభారతంలో. అక్కడ మహాభారతం రాసిన వ్యాసుడి కంటే ఇంకొక అడుగు ముందుకేసి తిక్కన మహామాత్యుడు చెప్తాడనమాట మహాభారతంలో, పగతో రగిలేవాడు పగతోనే పోతాడు. పగ అంటే పాములో, ఇంటిలో పాముని పెట్టుకుంటే ఎవడైతే ఎలా నిద్రపోలేరో పగతో ఉన్నవాడు అలాంటి ఈరోజు పగతోనే, కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాను అన్నట్టు టెర్రరిజాన్ని ప్రోద్బలం చేసిన పాకిస్తాన్ అదే టెర్రరిజానికి బలవుతుంది. అదే అంతర్యుద్ధాల పగతో ఉన్నది, అదే పగతో అంతర్యుద్ధం వచ్చింది. పాకిస్తాన్ ఇంకా సర్వైవ్ అవ్వడం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, మిలిటరీ పరంగా ఏ విధంగా కూడా దానికి అస్తిత్వం అనేది లేదు. అందుకే ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్, జెల్లీ స్టేట్, బనానా రిపబ్లిక్ అని పిలుస్తాం. ఈరోజు ఫెయిల్డ్ స్టేట్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, ఇరాన్లు కాదండి, పాకిస్తాన్. ఒక ఆఫ్రికన్ నేషన్ కంటే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇక్కడ మోడీ, అజిత్ దోవల్ గారి ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకా పాకిస్తాన్ అంతం అనేది ముక్కలవ్వడం ఒకటే మిగిలింది అంతే.